కొందాం బీర్లయ్య గారు మీరే చెప్పాలి. ఇప్పుడు 10 మందిపై వేటు తప్పదు, కోర్టుకి వెళ్ళైనా వేటు వేయిస్తామనేది అడ్వకేట్లు, బీఆర్ఎస్ అడ్వకేట్ అయినా అందులో ఏం అనుమానం లేదు, అడ్వకేట్ల వాదనగా ఉంది. మీరు అసలు ఈ 10 మందిని ప్రొటెక్ట్ చేయడం, ఈ 10 మందిని కాపాడుకోవడం వల్ల మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ మీరు ప్రభుత్వ విప్ కూడా మీకు వస్తున్న లాభం ఏంటి? ఒకటి. రెండవది, ఆ 10 మంది ఎమ్మెల్యేలు మేము కాంగ్రెస్తో మీతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంటారు, మీ పార్టీలోనే ఉన్నారు వాళ్ళు, మీరు పైకి చెప్పకపోయినా లోపల మీకు కూడా తెలుసు, వాళ్ళు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పడం, అలా చెప్పడం ద్వారా వ్యవస్థ, చట్టాలు లేకుంటే ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఒక పలచన కదా. అంటే నేను ఏమంటా అంటే ఒక చిన్న మన ఇంట్లో పిల్లలే ఒక అబద్ధం ఆడతారే, అబద్ధం ఆడద్దు రాను అని చెప్తాం మనం. అలాంటిది ఇలా అబద్ధాలు ఆడుకుంటూ మీరు ప్రజా జీవితంలో ఉండడాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? కళ్యాణ, గుడ్ ఆఫ్టర్నూన్. మీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ గారు. గతంలో మీరు చూస్తున్నారు, 2014 అధికారం వచ్చే కాంచెల్లో వాళ్ళకి అధికారం పోయేంత వరకు ఏ రకంగా విచక్షణగా సంతలో పశువులంగా ఉన్నట్టు కొనుగోలు చేసి వాళ్ళ అవసరాలకు వాడుకున్నాడు. ఇవాళ మా ప్రభుత్వం స్పష్టమైన మెజార్టీ 65 సీట్లతోటి మేము ప్రజాప్రభుత్వం చేస్తున్నాం. మా ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజాపాలన నచ్చి వాళ్ళ నియోజకవర్గాలు, వాళ్ళు ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధి కావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీకి కొంత వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీతోటి కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి అందిస్తున్నటువంటి ప్రజా సంక్షేమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి వాళ్ళు వచ్చి పనిచేస్తుంది మాట వాస్తవం. ఎల్లక మీరే చక్కగా చెప్పారు, తెలంగాణ ప్రజలతో చూస్తున్నారు. ఏదైతే టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళు పార్టీకి తీసుకురంటే వేరు, ఒక మంత్రి పదవి అంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసిరాళ్ళు. అదేవిధంగా చేయి గుర్తు మీద గెలిచినటువంటి చేయి గుర్తు బీఫామ్ మీద గెలిచినటువంటి సబితా ఇంద్రాని కూడా మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు. నేను అంటున్న పాయింట్ ఏంటంటే ఆయన తప్పు చేశాడు. నేను ముందే చెప్పాను, నా ఇంట్రడక్షన్లోనే కేసీఆర్ తప్పు చేశాడు. ఆ తప్పును మనం ఒప్పుగా మారుద్దామా? ఆయన తప్పు చేశాడు కాబట్టి అదే తప్పు మనం చేద్దామా? తప్పులు చేసి ఆయన ప్రభుత్వం ఏమైంది? మీరు తప్పులు ఆయనలాగే చేసి నేనేమంటున్నా కళ్యాణన్న, మాకు ప్రభుత్వం పడిపోతుందన్న బాధ లేదు. మేము అధికారంలోకి వచ్చిన 2 రోజుల నుంచే మిమ్మల్ని కూల్ చేస్తాం, మీ ప్రభుత్వం కూలిపోతుందంటే కొంతమంది ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ప్రజాప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన వాళ్ళు, అరే కేసీఆర్ 10 ఏళ్ళ పాలనలో ఇంత దౌర్జన్యంగా పరిపాలన చేసిండు, ఎక్కడ కూడా మాకు స్వేచ్ఛ లేదు. ఇప్పటికీ మన అందరికి వాజ్పేయి, మాజీ ప్రధాని వాజ్పేయి అంటే ఇప్పటికీ గుర్తున్నాడు. ఆయన చనిపోయి చాలా రోజులైనా కూడా ఆయన అధికారం ప్రధానిగా పనిచేసి చాలా ఏళ్ళైనా ఒక్క ఓటు కోసం ఆయన ప్రభుత్వాన్ని వదిలేసుకున్నాడు. అంటే ఫిరాయింపులను ప్రోత్సహించకూడదు అని ఒక్క ఓటుతో ఆయన ప్రభుత్వమే పడిపోయింది. అందుకే ఆయన గుర్తున్నాడు మనకు. అంటే ప్రభుత్వం పడిపోద్ది కాబట్టి మేము నీతి, నిబంధనలు, నిజాయితీ అన్ని పక్కన పెట్టి కాపాడుకుంటామంటే మనం చరిత్రలో ఏమవుతామని ఆలోచించాలి కదా. అప్పుడు కళ్యాణన్న, మాకు ప్రభుత్వం పడిపోతున్న బాధ లేదు. మాకు స్పష్టమైన తెలంగాణ ప్రజలు తీర్పిచ్చారు. మాకు 65 మంది సభ్యులతో మేము ప్రజాప్రభుత్వం చేస్తున్నాం. మాకు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. వాళ్ళ పార్టీలనే వాళ్ళ అధికారం పోయిన బాధతోటి కేటీఆర్ ఎక్కడ పడితే అక్కడ మిగే 2 రోజుల్లో కూలిపోద్ది, మేము వచ్చినాం కూల్ చేస్తాం అంటే, అరే మంచి ప్రజాపాలన నడుస్తుంది. మనం ధనిక రాష్ట్రంలో చేయని పనులు అప్పుల తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం నిర్వహిస్తున్నాడు. ఇంత మంచి ప్రభుత్వానికి మేము కూడా బాసట ఉండాలి. ఇప్పుడు మాకు అధికారం ఉన్నప్పుడే మాకు ఎక్కడ ఏది కూడా వెసులుబాటు లేదు. కనీసం మా నియోజకవర్గాల్లో మేము పనులు అడగలేని పరిస్థితిలో ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి అందరికీ అన్ని నియోజకవర్గాలకు నిధులు ఇస్తుంది కాబట్టి మేము కూడా పోయి నిధులు తీసుకుంటాం, మా నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తాం అని చెప్పి కొంతమంది వచ్చారు. ఇంకొకటి కళ్యాణ్ గారు, నేను ఒక మాట అంటున్నా, నిన్న వాళ్ళ సిఎల్పి సమావేశం అయింది. మరి నిన్న వాళ్ళు ఇంకా సస్పెండే చేయలే వాళ్ళను. నువ్వు ఎందుకు సిఎల్పి సమావేశానికి కడియం శ్రీని కానీ ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళని కానీ ఉన్న 10 మందిని పిలిచి నువ్వు విప్పు జారీ చేసి నువ్వు వాళ్ళకి నోటీస్ ఇచ్చే దాఖలు లేవు కదా. నువ్వు కోర్టుల ద్వారా తెలుసుకుంటున్నావు. కోర్టుకి ఏముంటుంది? ఎక్కడున్నటువంటి అసెంబ్లీలో అక్కడ స్పీకర్కు అధికారాలు ఉంటాయి. స్పీకర్ నిర్ణయమే శిరోధారం వరిస్తాం. ఇలా కోర్టు కూడా ఏమిస్తుంది కళ్యాణ్ గారు? ఇప్పుడు వెళ్ళాక మోహిత్ గారు చెప్పినట్టు కూడా కోర్టు కూడా ఏమిస్తుంది? మీ అసెంబ్లీ స్పీకర్కు ఉన్న అధికారాలు వాడుకోమని ఇస్తుంది. మళ్ళీ కోర్టు అసెంబ్లీ కోర్టులో స్పీకర్ కోర్టుకే కోర్టులోనే బాలేస్తుంది తప్ప ఎక్కడ కూడా గతంలో ఎంతమంది పార్టీ ఫిరాయించారు, ఎంతమంది పదవులు పోయినాయి కళ్యాణ్ గారు? నేను ఏమంటున్నా, తెలంగాణలో అలాంటి పార్టీ ఫిరాయింపులు మేము చేస్తలేము.
రైట్ రాజయ్య గారు మీరు చెప్పండి క్లియర్గా, ఇలయ్య గారు క్లియర్గా చెప్తున్నారు, గతంలో మీరు చేసిందే మేము చేస్తున్నాం, ప్రజాపాలనపై అభిమానంతో ప్రేమతో వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు, అందులో తప్పే ఉంది. వాళ్ళు చేస్తుందని చెప్పలేదని కళ్యాణ వాళ్ళేమో వాళ్ళు కొనుగోలు చేసిర్రు, మా ప్రజాపాలన నచ్చి వాళ్ళు వస్తారు Right. తప్ప మీరు కొన్నారు. ఏది అదే పనుల కోసం చెప్తున్నారు. వస్తారు, Right. ప్రజాపాలన నచ్చి ఈ ప్రభుత్వానికి మద్దతు వస్తారు కళ్యాణ్ గారు. Right. వాళ్ళు కొనుగోలు చేసిర్రు, మా అభివృద్ధి చూసి వీళ్ళు వస్తున్నారు అంతే. రైట్ స్వాగతించాలి. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి అంటే తెలంగాణ వస్తే బతుకులు మారింది. కేసీఆర్ బతుకులు ఆ 1/2 మంది బతుకులు తప్ప ఇవ్వలేదు. Right. ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాలు అన్నాడు. ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ఉంటే తీసేసిన రాజన్న ఒక్క నిమిషం. ఫైనల్ క్వశ్చన్ రాజయ్య గారు అడిగిన దాంట్లో ఒక జెన్యూన్ వ్యాలిడ్ పాయింట్ ఉంది, అది ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వండి. వాళ్ళు నిజంగా ప్రజాపాలన బాగుంది, రేవంత్ రెడ్డి పాలన బాగుంది కాబట్టి పార్టీ మారామంటే అదే ధైర్యంతో చెప్పుకొని ఉప ఎన్నికల్లో తీర్పు కోరి వాళ్ళు గెలిచొచ్చి చేరొచ్చు కదా. ఎందుకు ఈ దాగుడు మూడతాలు, ఎందుకు ఈ అబద్ధాలు, ఎందుకు జనంలో పల్చనవడం ఎందుకు? ఎక్కడ దాగుముడతలేదు. మేము తెలంగాణలో జరిగినటువంటి 2 అసెంబ్లీలలో కంటోన్మెంట్ మేము కాదంటున్నాను, మేము పార్టీ ఫిరాయింపుల గురించి వెళ్ళాక మా కడియం సిఆర్ గారు చెప్పినట్టుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పమను. మేము తప్పకుండా ప్రజాక్షేత్రంలో మేము తీర్పు ఇస్తాం.